హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారు కదా. ఈ కేక్ని చూస్తున్నారు కదా అండి, నెంబర్ 1 షేప్లో ఉంది కదా. ఈ షేప్ తెచ్చుకోవడం కోసం స్క్వేర్ టిన్లోని 2 టైమ్స్ అయితే నేను బేక్ చేసుకున్నాను. సో పిక్చర్ అయితే మీకు సెల్లో చూపిస్తున్నాను కదా, అలా ఆ షేప్కి అయితే కావాలన్నారు కస్టమరు. ఇలా 2 షేడ్స్లో కావాలి అన్నారు అనమాట. సో దానికోసం అని స్క్వేర్ టిన్నులోని 2 టైమ్స్ అయితే బేక్ చేసుకున్నాను. ఇది 2 kgs కేక్ అనమాట. సో దానికోసమని నేను చక్కగా షేప్ అయితే తెచ్చేసుకొని తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే 1 అవర్ వరకు చక్కగా సెట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను క్రమ్ కోట్ చేసి. దాని తర్వాత నేను ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫినిషింగ్ కూడా ఎలా చేసుకుంటున్నానంటే సైడ్ మొత్తం క్రీమ్ తోటి ఫినిషింగ్ చేస్తున్నాను. పైన అయితే ఏ ఫినిషింగ్ చేయలేదండి, ఎందుకంటే మీకు రిఫరెన్స్ పిక్చర్లోని పైన స్టార్ నోజిల్ తోటి ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. అది 2 షేడ్స్ తోటి. ఆ 2 షేడ్స్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేటప్పుడు మనం ఎటువంటి క్రీమ్ తోటి ఫినిషింగ్ ఇస్తే ఇంకా ఎక్కువగా క్రీమ్ తిన్నట్టే ఉంటుందన్నమాట. సో అందుకనే సైడ్ ఒక్కటే ఫినిషింగ్ ఇచ్చుకొని పైన జస్ట్ క్రమ్ కోట్ చేసి లైట్ క్రీమ్ తోటి ఇచ్చేసనమాట. ఆ తర్వాత 2 షేడ్స్ అనేది పిక్చర్లో కనిపిస్తుంది కదా, ఆ 2 షేడ్స్కి ఇవ్వడం కోసం నేను అవుట్లైన్ అయితే ఇలాగా ఒక దీంతో లైన్స్ ఇచ్చుకుంటున్నాను. అంటే నాకు అర్థం అవ్వడం కోసం ఒక షేప్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట. సో ఆ తర్వాత 2 కలర్స్ నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ పింక్ కలర్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వైట్ కలర్ క్రీమ్ని తీసుకొని నాకు ఎంత పడుతుందో, ఆ కేక్కి అయితే ఎంత పడుతుందో అనే క్రీమ్ని కొంచెం ఎగ్జాక్ట్లీగా మనకి తెలుస్తుంది కదా, ఆ క్రీమ్ తీసుకొని రెడ్ కలర్ జెల్ కలర్ని కొద్దిగా అయితే తీసుకున్నాను అనమాట. ఒక 2 డ్రాప్స్ అయితే తీసుకున్నాను. జెల్ కలర్నే వాడండి. ఇందులోని మనం లిక్విడ్ కలర్ వేసుకుంటే మనకి క్రీమ్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం అందరూ జెల్ కలర్స్ వాడితే కనుక మనకి క్రీమ్ అనేది స్టేబుల్గా నిలబడుతుంది. సో ఒకసారి నేను బ్లెండర్తో అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత స్పాచులా తోటి మళ్ళీ ఎక్కడైనా వైట్ మిగిలిపోతే ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో బ్లెండ్ చేసాం కదా అలా ఉంచేసుకుని డైరెక్ట్గా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటామని అనుకుంటారు. సో అలా కాదండి, జస్ట్ ఒకసారి మళ్ళీ స్పాచులా తోటి కలుపుకుంటే మనకి ఈవెన్గా అనేది కలుస్తుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడే ఇంకొంచెం డార్క్ కావాలి అనుకుంటే ఇంకొక 1 డ్రాప్ వేసుకోవచ్చు. లేదు ఇంకా లైట్ కలర్లో కావాలి అనుకుంటే మనం వైట్ కలర్ క్రీమ్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసి స్టార్ నోజిల్ పెట్టేసుకొని పైపింగ్ బ్యాగ్లో అయితే ఫిల్ చేసేసి నేను అవుట్లైన్ గీసాను కదా మనం టూత్ పిక్ తోటి, అవుట్లైన్ మీదగానే ఫస్ట్ నోజిల్ తోటి అవుట్లైన్ మీదే స్టార్ నోజిల్ తోటి ఇచ్చుకోవాలన్నమాట. సో లోపల ముందు ఫిల్లింగ్ చేసుకొని అవుట్లైన్ ఇచ్చుకుంటారు చాలామంది, అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సో అందుకనే నేను అవుట్లైన్లోని ఫస్ట్ అవుట్లైన్ మొత్తం వేసుకున్న తర్వాత స్టార్ నోజిల్ తోటి లోపల కూడా ఫిల్ చేసుకుంటున్నాను. సో ముందు వాళ్ళ రిఫరెన్స్ పిక్చర్లోని సైడ్లో అవుట్లైన్ కొంచెం బార్డర్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మళ్ళీ లోపల ఫిల్లింగ్ అనేది ఇచ్చారన్నమాట. సో అది 5 kgs పిక్ పెట్టారు. సో నేను 2 kgsలో చేశాను కాబట్టి అంత గ్యాప్ రాలేదు. సో అలా గ్యాప్ ఇద్దామని అనుకున్నాను, కాకపోతే కొంచెం క్లమ్జీ అయిపోతుంది అనుకొని నేను ఆ గ్యాప్ అనేది ఇవ్వడం మానేశాను. కాకపోతే బార్డర్ అనేది వేరేగా మార్చాను అనమాట. సో మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది. ఆ బార్డర్ అనేది వేరే స్టైల్లో ఇచ్చాను. ఆ తర్వాత ఒక కలర్ మొత్తం ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పింక్ కలర్ని ఎలా మిక్స్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా బ్లూ కలర్ని మిక్స్ చేసుకున్నాను వైట్ కలర్లోని. సో ఇక్కడికి వచ్చేసరికి నేను అవుట్లైన్ అనేది ముందు బ్లూ కలర్తో వేసేసుకుంటున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. చాలామంది నోజిల్ మార్చడానికి కొంచెం బద్ధకం వచ్చి వేరే నోజిల్తో నోజిల్తోనే ఉంది కదా అని ఫిల్ చేసేస్తారు. బట్ అలా కాదండి. పింక్ కలర్ తోటి మనం నోజిల్తో ఏం ఫిల్ చేసుకున్నామో అదే నోజిల్తోని బ్లూ కలర్ మీద కూడా ఇలా నోజిల్ మార్చుకొని వేసుకోండి. సేమ్ నోజిల్స్ డిజైన్ అనేది ప్యాటర్న్ అనేది వస్తే కేక్ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో బార్డర్ కూడా బ్లూ కలర్ వైపు బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాను, పింక్ వైపు
పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాను అనమాట. సో వీడియో చూస్తున్నారు కదా, వీడియోలోని ఎటువంటి డౌట్స్ అయినా మీకు ఉంటే కనుక నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. సో మొత్తం అంతా కేక్ని చూసారు కదా, ఫినిషింగ్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నేమ్స్ కూడా రాయమన్నారు. నేమ్స్నేమో పింక్ కలర్ మీద ఇంకొంచెం 2 డ్రాప్స్ వేస్తే డార్క్ అవుతుంది రెడ్, ఆ కలర్ తోటి నేమ్స్ అయితే రాసేసాను అనమాట. సో అలాగే బ్లూ కలర్ మీద కూడా రాశాను. బ్లూ కలర్ మీద కూడా అలాగే డార్క్ బ్లూ కలర్ వేయమన్నారు. డార్క్ బ్లూ కలర్ తోటి నేమ్స్ అయితే రాసేసాను. బ్లూ కలర్ మీద డార్క్ బ్లూ కలరు, పింక్ కలర్ మీద డార్క్ పింక్ కలర్ అంటే రెడ్ కలర్ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్గా పింక్ అనేది రాదు. సో అలాగా నేమ్స్ అయితే యాడ్ చేసి 1 month బేబీ బర్త్డేకి అనమాట ఈ కేక్. ఆ కేక్ కోసం ఇలా ఇచ్చారు, అందుకనే సో బర్త్డే ట్యాగ్ ఒకటి పెట్టేశాను అనమాట. చాలా సింపుల్గా కావాలి అన్నారు కస్టమరు. సో వాళ్ళు కోరుకున్నట్టే, వాళ్ళు రిఫరెన్స్ పిక్చర్ పెట్టినట్టే సో నేనైతే ఇలా రెడీ చేసి ఇచ్చాను. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఈ కేక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంటుంది కదా, ఆల్ అని నొక్కండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుందన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఇలాంటి థీమ్ కూడా కావాలి అనుకుంటే నా నెంబర్కి, వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ అనేది పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.